చేనేత చింత తీరే అవకాశాలు కనిపించడం లేదు. వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండే ప్రభుత్వాలు నేతన్నల సమస్యలను పట్టించుకోవడం లేదు. వారి పరిస్థితి నా ఘర్కా నా ఘాట్కా అన్నట్లుగా తయారైందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నేతలెందరూ మారినా నేతన్నల రాతలు మాత్రం మారడం లేదు. నిత్యం మగ్గాలపైనే మగ్గుతున్నా పూట గడవడం లేదు. చేనేత కార్మికుల కష్టాలు తీర్చేస్తామన్న నేతల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్న వేళ వరంగల్ మగ్గం కార్మికుల వెతలపై ఏబిఎన్ స్పాట్లైట్. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను నేసి ప్రపంచానికి చేనేత కళాఖండాలను అందించిన నేత కార్మికులు కష్టాల కడలిలో ఈదుతున్నారు. పూట గడవడం కష్టంగా మారి అర్ధాకలితో పస్తులుంటున్నారు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా వచ్చే డబ్బులు సరిపోక దినమొక యుగంలా దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్నారు. చేతి వృత్తులు చేతులిరిగిపాయాయి, శాలల మగ్గం సడుగులీడిపాయే అంటూ ఓ సినీ కవి రాసినట్లుగానే ఉన్నాయి చేనేత కార్మికుల బతుకు చిత్రాలు. నేత పనుల్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న కార్మికుల జీవనం అధ్వానంగా తయారైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 55 చేనేత సంఘాలున్నాయి. అందులో 20,506 మంది కార్మికులు నేత మగ్గాల్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, పరకాల, శాయంపేట, కమలాపురంతో పాటుగా వరంగల్ నగరంలోని కొత్తవాడ, పోచమ్మ మైదానంలో ఉన్న పరిశ్రమలు నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ చేనేత సహకార సంఘాల్లో తుండ్లు, చెద్దర్లు, పాలిస్టర్ షర్టింగ్, టవల్స్, కర్చీఫ్లు, జంపకానాలతో పాటు జనరల్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. హాస్టల్ పిల్లలకు సరఫరా చేసే 4 నంబర్ జంపకానాలు, టెంట్ కార్పెట్ తయారు చేసేందుకు చేనేత కార్మికులు పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుని తయారు చేస్తున్నారు. సరైన సమయానికి ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వకపోవడంతో నేత కార్మికుల ఇళ్లలోనే స్టాక్ పేరుకుపోతోంది. ఆర్డర్ ఇచ్చిన వస్త్రాన్ని తీసుకుని వెళ్లినప్పటికీ సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో కార్మికులకు సహకార సంఘాలు వెంటనే చెల్లింపులు చేయడం లేదు. దాంతో నేత కార్మికులకు పూట గడవని దుస్థితి ఏర్పడింది. కూలీ కింద రోజుకు 400 రూపాయల లోపే వస్తోందని, దాంతో పూట గడవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దయచేసి మాకు ఎక్కువ కూర్లు పెంచి మాకు బతుకు తెరువు ఉంచాలని రోజు 100 పడతాయి. 100 సరిపోవు, ఒకసారి 150 పడతాయి. కానీ 100నే ఇక లెక్కేసుకోవాలి. వాళ్ళు పనిచేస్తే మాకు కూలు పడతాయి. మాకు ఎక్కువ రేట్లు వాళ్ళు పెంచితే, అక్కడ ప్రభుత్వం పెంచితే సెట్లు మాకు కూలు పెంచుతారు. మాకు బతుకు తెరువు ఉంచుతారు. మాకు బతుకు తెరువు ఉంచాలి, మంచిగా కూలు పెంచాలి, పని ఎప్పటికీ మంచిగా కలగాలని కోరుకుంటాను. రేట్లు కొంచెం పెంచాలని, కొంచెం కూలి కూడా పడాలి. కొంచెం 4 నెంబర్ వేసేది, కొంచెం కూలి కూడా పడాలి. నేను రోజు 3-4 వేస్తా, రోజు 3-4 వేస్తా. 300 పని అవుతుంది. కూలీ గిట్టుబాటు కావడం లేదంటూ కొందరు ఆ పనికి దూరం అవుతున్నారు. నడివయసు దాటిన వాళ్లు, వృద్ధులు మాత్రం ఎటూ వెళ్లలేక దీనావస్థలో కొనసాగుతున్నారు. తరతరాలుగా వస్తున్న కుల వృత్తిని వదులుకోలేకపోతున్నామని వాళ్లు చెబుతున్నారు. అంటే ఇప్పుడు రేట్లు అన్ని విధాల నిత్యావసర వస్తువులు రేట్లు బాగా పెరిగినాయి. కానీ మేము నేసేటువంటి ఒక 4 నంబర్ పీసుకు రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మేము జీవనోపాధి బతకడానికి చాలా కష్టమవుతుంది. అందుకనే మాకు రేట్లు కొంచెం పెంచితే మేము కొంచెం బ్రతకగలుగుతాం. అందుకని కొంచెం ప్రభుత్వం చర్య తీసుకొని మాకు ఈ యొక్క కూలను రేట్లను పెంచితే మేము అప్పుడు కొంచెం మా యొక్క బతుకులు బాగుపడితే మేము భార్య పిల్లలను కూడా చదివించుకొని బతుకుతాం. చాలా ఇబ్బందులు పడతాను. వచ్చేటివి కూడా సరిగ్గా ఏం వస్తలేవు. ఇప్పుడు కొన్ని స్కీములు పెట్టి ఆ స్కీముల ప్రకారం కూడా కొంచెం సరిగా అందుతలేవు. ఇబ్బంది అయిపోతుంది. ఇవాళ మొగ్గలు కూడా కంటిన్యూ బాగా నడతలేవు. ఎక్స్పోర్ట్ మొగ్గలు మొత్తానికి పడిపోయినాయి. కలంకారకు ఇవి నడుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్ ఇచ్చే బాపతి ఫీజులు
అవి కొన్ని నడుస్తున్నాయి. అవి దాదాపు కూడా తక్కువనే ప్రొడక్షన్. చాలా మంది కూడా ఇబ్బందులు ఉన్నారు. అందరు ఏజ్ బారైన్లు. మళ్ళీ మా తరం వాళ్ళు అయితే నెక్స్ట్ వాళ్ళు అయితే లేరు. మేము పోతే మాకు ఇంతటితో సమస్య అయిపోయింది. లేక కూడా మామూలుగా ఆడవాళ్ళు కూడా నేస్తాను. కాకపోతే ప్రభుత్వం కొన్ని ఇచ్చే నిధుల కన్నా కానీ వెళ్ళి మాకు అది చేయాలని, ఇబ్బందులు పడకుండా కొంచెం జాగ్రత్త ఉంటే దయచేసి అందరికీ అదొక అది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల ప్రయోజనాల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మాటల్లో చెప్పడం కాకుండా కనీసం ఈ చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా అయినా ఆచరణలో పెట్టాలని జనం కోరుతున్నారు. గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమై తమ బాగును గాలి కొదిలేశాయని, ఇందిరమ్మ పాలనలోనైనా తమ బతుకులు మార్చాలని నేతన్నలు వేడుకుంటున్నారు. చూశారు కదా, తెలంగాణ చేనేత దారం రోజురోజుకు పలచబడుతోంది. కార్మికులకు దినసరి కూళ్లు కూడా గిట్టక అవస్థలు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని కోరుతున్నారు. విడజన జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.